రైతులు ఇక్కడ పెంచుకుంటే మేము కూడా అది బంద్ చేస్తాం. హర్యానా వెళ్ళడానికి, గుజరాత్ వెళ్ళడానికి 30 సంవత్సరం నుంచి అదే తలనొప్పి ఉన్నది. ప్రతిసారి పోవాలి, కష్టం చేసి ఇక్కడ తీసుకురావాలి, తిప్పలు పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బర్రెలు కొనడానికి వెళ్తే ₹1,00,000 నీకు బర్రెలు కావాలి, ₹1,00,000 నీకు చెత్తనే దొరుకుతాయి. నేను రాసి ఇస్తాను, బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇస్తాను. ఎవరైనా నీకు తక్కువలో బర్రెలు ఇస్తున్నారంటే వాడు దొంగవాడు. వాడు యూపీ బర్రెలు ఇస్తున్నాడు, లేకుంటే బీహార్ బర్రెలు ఇస్తున్నారు, లేకుంటే రాజస్థాన్ బర్రెలు ఇస్తున్నారు, లేకుంటే గ్రేడెడ్ కూడా ఇస్తున్నారు. భయ్ హర్యానాలో రైతులు, గుజరాత్లో రైతులు ఈ బర్రెలు అమ్ముకొని ఇంటిలో పల్లి చేసి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. లాభం ఉన్నది అని అందరూ చేస్తున్నారు కాదు. తప్పులు చేసుకొని మీరు నష్టంలో పోతే దానికి బాధ్యత ఎవరిది లేదు. బర్రెలు తక్కువలో లేదు నరేష్, ఒక్క మాట విను. టైం అయినప్పుడు బ్రీడ్ తక్కువ అవుతుంది ఆ సైడ్ కూడా. బర్రెలు తక్కువలో దొరకదు. దొడ్డలు తీయాలి, బర్రెల దగ్గర తీసుకుపోయాలి, పాలు పిండాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ కట్టాలి. ఎందుకు రాబోయ్ 9 చచ్చిపోతే ఒక్కటి గుడత బతితే ఒక్కటి మీద మొత్తం బర్రెలకు చేతికు ఆ దొడ్డకు తీసుకొచ్చేస్తాడు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నాం. దూడలు అయితే సేల్కు ఉన్నాయని చెప్పారు. ఎన్ని దూడలు ఉన్నాయి, వాటి ఏజ్ ఎంత, వాటి మదర్ మిల్క్ ఎంత అనే విషయాలు అయితే మనకు అనుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఒక్కసారి ఇప్పుడు దూడలు కూడా మన ఫామ్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి సార్? మనకి లోడ్తో పాటు వచ్చాయి అట్లా? లేదు మా ఫామ్ నుంచి. అచ్చా, మీ ఫామ్, ఓన్ ఫామ్ నుంచి అయితే ఫామ్ నుంచి ఇది ఉన్నది. ఎంత ఉంది సార్ ఏజ్? ఎంత ఉంటాయి వీటి? ఇది 11 months ఏజ్ ఉంటాయి. 11 months. ఓకే, అంటే సంవత్సరానికి 1 నెల తగ్గి ఉన్నాయి. ఓకే సార్, ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా మదర్ మిల్క్ ఎట్లా ఉంటాయి? ఇవన్నీ కూడా టోటల్గా 11 months మనకి నా దగ్గర మినిమం 16 లీటర్స్ నుంచి 20 లీటర్స్ ఇచ్చే మదర్ ఇది దొడ్డలు. ఓకే అన్ని కూడా మదర్ మిల్క్ అయితే హై మిల్కర్స్ అని కూడా చెప్తున్నారు మొత్తం కూడా. సార్ అన్ని కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించినవి? ముర్రానే, మొత్తం ముర్రా ఉన్నాయి. ఓకే, జాఫరాబాద్ ఏం లేవు, మొత్తం అయితే ముర్రా అయితే సేల్. అక్కడ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ సేల్ కి అయితే ఉన్నాయి. అవునవును, తీసేస్తున్నా. ఇంకా వచ్చే నెలలో కూడా ఇంకా 30 దాకా మనకు వస్తాయి. ఓకే, వచ్చే నెల కూడా మనకి 30 దూడలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, చూసుకోండి. ఇది మదర్ మిల్క్ 20 లీటర్స్ 22 లీటర్స్ ఇచ్చేది ఉన్నది. మంచి హైట్ సైజు. ఇది 11 months తయారైంది ఇది. ఓకే, 11 నెలలే చూడండి ఎట్లా తయారైందో. దీని బాడీ స్ట్రక్చర్ కానీ హైట్ కానీ మీరు చూసుకోవచ్చు. చాలా మంచిగా ఉందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ దూడ అయితే చూసుకోవచ్చు మీరు. సార్ 11 months ఏజ్ ఉంటుంది కానీ 11 months ఏజ్ చాలా హైట్. అది పని మంచి ఇష్టం మీద ఉన్నది. ఒక మాట చెప్తాను, ఓకే అంతా మిల్క్ ఇస్తుంది, నేను సరిగా పాలు తాగిపిస్తా, నేను పెంచుతా అని ఆయనకు అది ఉన్నది. అందుకోసం మంచిగా పాలు తాగిపించాను. అందుకోసం ఈ దొడ్డలు కూడా ఇట్లానే ఉండాలి. ఓకే కానీ పని మనుషుల మీద కూడా ఉంటాయి చూడండి, మీద కూడా ఉంటుంది. మెయిన్ వర్కర్స్ ఇంట్రెస్ట్ మీదనే ఉంటాయి పెంచాలి అంటే. ఓకే, వర్కర్స్ కరెక్ట్ ఉంటే మనకి దూడలు కూడా మంచి చేతికి వస్తాయి. సరిగానే వస్తాయి. వాడు మంచిగా 1-2 సన్ తాగిపించి పాలు కూడా ఎక్కువ ఉన్నది కదా, మంచిగా పాలు దొరుకుతుంది ఈ దొడ్డకు. మొత్తం కూడా అయితే మొత్తం ఎన్నిసార్లు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? ఇది 10 ఉన్నది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఈ రోజు అయితే 10 తెప్పించారు. ఓకే, 10 దూడలు అయితే ఉన్నాయండి మజర్బాయ్ డైరీ ఫామ్ లో. సార్ ఇప్పుడు రావచ్చా సార్? ఇప్పుడు దూడలు చూసేవాళ్ళు వచ్చి తీసుకోవచ్చుగా? తీసుకోవచ్చు. రేట్లు ఏమన్నా చెప్తారా సార్, లేకపోతే డైరెక్ట్ రావచ్చా? డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడితే బాగా ఉంటాయి. ఓకే, ఫోన్లో అది ఫోన్ నెంబర్ నువ్వు వేస్తావు, దాంట్లో కూడా అడగకూడదు ఎంతలో ఉన్నది ఏమున్నది అని. కావాలంటే డైరెక్ట్ రావాలి. ఒట్టి తెల్లనొప్పి నువ్వు వీడియో వేస్తున్నావు, అందరూ 1000 మంది ఫోన్ చేస్తారు, దొడ్డలు కావాలి ఉన్నది లేదు అని. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడైతే మీరు డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. నంబర్ డిస్ప్లే అవుతుంది, దాని మీద ఒక్క హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ వేస్తా. ఓకే, చూసుకోవచ్చు. ఇవైతే మొత్తం 10 దూడలు ఉన్నాయండి. నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి అయితే మీరు హాయ్ మెసేజ్ పెడితే సార్ అయితే లొకేషన్ వేస్తా అని చెప్పారు. డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేయండి. ఎందుకంటే ఇక్కడ రేట్లు అయితే సార్ డైరెక్ట్ చెప్తారంటే దీని ఒక రేట్ ఉంటుంది, దీని ఒక రేట్ ఉంటుంది, దీని ఒక రేట్ ఉంటుంది. అందుకోసమనే డిఫరెంట్ రేట్లు ఉన్నాయి. మీరు ఒక లొకేషన్కి రండి. ఫస్ట్ మజర్బాయ్ డైరీ ఫామ్కి వచ్చి ఇది కావాలి ఎంత అని చెప్తే మా సార్ అయితే చెప్తారు రేట్ వచ్చేసి దీని రేటు దాని రేటు. కాకపోతే ఇదైతే టాప్ లెవెల్లో ఉంది సార్. ఇది కాఫ్ వచ్చేసి చాలా బాగుంది. అది ఇంట్రెస్ట్ మీద చెప్తున్నా, అది ఒక్క బ్యాచ్ దే పూర్వం మొత్తం, కానీ అది పని మంచి ఇంట్రెస్ట్ తోని అంత మంచిగా అయింది. ఓకే, వర్కర్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇట్లా మంచిగా చేస్తాడు. అంటే పాలు దాపియడం, కరెక్ట్ టైంకి దానా మంచిగా వేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సార్ ఇప్పుడు దూడల్ని పెంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి సార్? ఒక రేటు పెంచవచ్చు తమ్ముడు, వాడికి ఏం ఖర్చు ఉండదు కాదు. కొంచెం తీసుకుపోయి గడ్డి వేసుకుంటాడు, మళ్ళీ మేపి వస్తాడు. ఆయన పెంచుకుంటే బాగా ఉంటాయి. కమర్షియల్లో మేంలాగా కమర్షియల్ మంచి మేపాలంటే కుదరదు తమ్ముడు, నిలబడి ఒట్టిగా తినిపించాలి కాదు. ఒక రేతు అంటే ఆ చైన్కు తీసుకోపోతారు, వరి గడ్డి వేసుకుంటారు, సూపర్ నెబీర్ వేసుకుంటారు, మళ్ళీ ఒక చెట్టుకు కడితే అక్కడ చుట్టుపక్కల మేడ మీద గడ్డి ఉంటాయి, అది తినిపించి అదే గ్రో అయిపోతాయి. ఆయన టైం వెళ్ళినప్పుడు తీసుకుపోతాడు, మళ్ళీ తీసుకొచ్చేదానికి అది గ్రో అయిపోతూ ఉంటాయి. సంవత్సరం వెళ్ళినందుకో కట్టాయి.
ఇంకా సంవత్సరం దీనికి వెళ్ళిపోతే కట్టడానికి హీట్కు ఇదకు వచ్చేస్తాయి. ఓకే, ఇది ఇంకొక 1 ఇయర్కి ఇదకు వచ్చేస్తుంది, హీట్కి వచ్చేస్తుంది. ఇంకా 1 ఇయర్కు వచ్చేస్తాయి. 23 months 24 monthsలో ఇదకు వచ్చేస్తాయి. ఓకే, మనకి ఏ బ్రీడ్ సరిగా మేపుకుంటే కరెక్ట్ యాక్చువల్గా మేపే విధానంలోనే తొందరగా వచ్చేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచి తిని మంచి తాగి ఇట్లా ఉన్నది, అది కొంచెం తక్కువ ఉన్నది. ఇది 2 సంవత్సరంలో ఇదకు వచ్చేస్తాయి. అది మేబీ ఇంకా కొంచెం 4-5 నెలలు ఎక్కువ కావచ్చు దానికి రావడానికి. ఓకే, అంటే మనం తినిపించే దాన్ని బట్టి హీట్కి వచ్చే అవకాశాలు తొందరగా ఉంటాయి. ఓకే, అంటే సేమ్ దానా పెడితే సరిపోతుందా సార్? పచ్చిగడ్డి ఎండుగడ్డి మొత్తం ఎవరికి ఏం ఫెసిలిటీస్ ఉన్నది దానికి. ఇది కూడా పెద్దగా అయింది అంటే బర్రెలకు వేసినప్పుడు దీనికి కూడా వేస్తాం, దాని గురించి ఇది కూడా తిని పెద్దగా అయింది. ఓకే, మనం ఫీడింగ్ లేకుంటే వాడు ఎక్కడ పెద్దగా అవుతాయి అక్కడే నిలబడే ఉంటాయి. 2 years కూడా అయితే ఇంతనే ఉంటాయి. ఎక్కడ ఫీడింగ్ లేకుంటే ఇంతనే ఉంటాయి. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన దగ్గర ఆవులు ఉంటాయి. యాక్చువల్గా ఆవులు అయితే 2.5 yearsలో 3 yearsలో ఈనేస్తాయి. 3 years మ్యాక్సిమం. ఓకే, ఆయన దగ్గర 2.5 years ఉన్నది, ఈ సైజే ఉన్నది. 2.5 years కూడా ఈ సైజే, ఏం సరిగా తిండి లేదు, ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు దూడల్ని చాలా మంది కూడా రైతులు ఫోన్ చేసి ఇట్లా ఓపెన్ గ్రేజింగ్ లో పెంచుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారు. పెంచవచ్చు, ఒక 4-5 months ఎక్కువ అవుతాయి. నీ దగ్గర ఫ్రీ ఫీడ్ ఏమున్నది, నువ్వు అదే తినిపిస్తున్నావు కాదు. దానికి స్పెషల్గా దానా వేస్తలేదు, కాల్షియం లేదు, మినరల్ మిక్చర్ లేదు, దానాలు లేదు అంటే కొంచెం టైం ఇదకు రావడానికి కొంచెం 6-7 months నీకు లేట్ కావచ్చు. మేపీ వచ్చే బర్రెలు రెడీ అయితే రెడీ చేయండి. ఎప్పుడు దాకా మేము హర్యానా పోయి బర్రెలు తీసుకురావాలి, గుజరాత్ పోయి బర్రెలు తీసుకురావాలి, అంత కష్టం చేసి ఇక్కడ తీసుకుని రావాలి, అంత రిస్క్ తీసుకోవాలి, 2000 kilometers రిస్క్ తీసుకోవాలి. రైతులు ఇక్కడ పెంచుకుంటే మేము కూడా అది బంద్ చేస్తాం. హర్యానా వెళ్ళడానికి, గుజరాత్ వెళ్ళడానికి 30 సంవత్సరం నుంచి అదే తలనొప్పి ఉన్నది. ప్రతిసారి పోవాలి, కష్టం చేసి ఇక్కడ తీసుకురావాలి, తిప్పలు పడాలి. ఇక్కడ బ్రీడ్ మన దగ్గర చాలా మంచి బ్రీడ్ వస్తున్నాయి. ముర్రా వస్తున్నాయి, బనీ వస్తున్నాయి, జాఫరాబాదీ. ఆ పిల్లలకి ఒక రైతులు ఒక మాలాగా డైరీ ఫారంకు సాయం ఉంటాయి. ఇక్కడ పెంచుకొని నేను ఎప్పుడు మాకు అమ్మాయండి, మేము డబ్బులు ఇస్తాం, అక్కడ ఇచ్చే డబ్బులు ఇక్కడ ఇచ్చేస్తాం. కొంచెం కష్టం పడండి, ఎక్కడైనా డూలలు ఉంటే తిరిగి తీసుకోండి. ప్రతి సండే ఎర్రగడ్డ మార్కెట్ ఉన్నది. 5 o'clock 6 o'clock వెళ్తే నీకు ఇట్లాంటి దొడ్డలు దొరుకుతాయి. మార్నింగ్ వెళ్ళిపోయాలి. మీరు కొంచెం లేట్ అయినాక కట్టుకడు వస్తాడు, తీసుకుపోయి కోసి ఒక షాప్లో వచ్చేస్తాయి, తినేస్తారు అందరూ. మళ్ళీ ఎక్కడ పని ఉన్నది, కొంచెం మీరు కూడా ఆ రైతుకు ఒక ఎకరం భూమి ఉన్నది, డైలీ వెళ్ళాలి ఉన్నది భూమికి. వాడు కొంచెం మేత వేసుకొని ఇట్లాంటి ఒక 2 పిల్లలు కూడా పెంచుకుంటే బాగా ఉంటాయి. కమర్షియల్గా చేయాలి, నువ్వు పని మనుషులు పెట్టుకొని నేను ఇది మేపుతా, నేను తీస్తా అంటే కమర్షియల్లో పని కాదు, రైతుల పని ఇది. ఇది పిల్లలు పెంచాలి అంటే రైతుల పని. ప్రతి రైతుకు భూమి ఉన్నది, ఆయన వ్యవసాయం చేస్తున్న మనిషికి ఒక 2-4 తీసుకుపోతే ఆయనకు ఒక 2 సంవత్సరం మేపుకుంటే ఇది ఆయన తీసుకుపోయింది ఇది 10,000 అనుకోండి, ఇది 12,000 అనుకోండి, ఇది 15,000 అనుకోండి. ఇదే 10-15 వేలలో 20,000 దాకా నువ్వు మంచి దూడలు తీసుకోపోతే నువ్వు 2 years మేపుకొని దానికి కట్టించి మళ్ళీ ఈయన టైంకు అమ్మేస్తే నీకు 1,50,000 వచ్చేస్తాయి కాదు. బర్రెలు తక్కువలో లేదు నరేష్, ఒక్క మాట విను. టైం అయినప్పుడు బ్రీడ్ తక్కువ అవుతుంది ఆ సైడ్ కూడా. బర్రెలు తక్కువలో దొరకదు. ఎవరైనా నీకు తక్కువలో బర్రెలు ఇస్తున్నారు అంటే వాడు దొంగవాడు. వాడు యూపీ బర్రెలు ఇస్తున్నాడు, లేకుంటే బీహార్ బర్రెలు ఇస్తున్నారు, లేకుంటే రాజస్థాన్ బర్రెలు ఇస్తున్నారు, లేకుంటే గ్రేడెడ్ కూడా ఇస్తున్నారు. బ్రీడ్ తక్కువలో రాదు. నేను 10 సార్లు చెప్తున్నా, రేట్ ఎక్కువ ఉన్నది, అది తక్కువ ఉన్నది, అట్లాంటి ఏం విషయం లేదు. రేట్ ఉన్నది 100% ఉంటేనే ఉంటాయి. బ్రీడ్ తగ్గిపోతున్నాయి, బర్రెలు తక్కువ అవుతుంది, అప్పుడు రేట్ నీకు ఎక్కువ దొరుకుతాయి, తక్కువలో దొరుకుతాయి. చెప్పు నాకు. డెఫినెట్గా ఎక్కువ అవుతుంది కాదు. అందుకోసం మేపుకోండి. మీకు దొడ్డలు ఉన్నది, అది మేపుకొని తీసుకుపోయి. నాకు ఒక మాట చెప్పు తమ్ముడు, ఒక 10,000 పిల్ల అనుకో, ఇది నేను 11 months నేను మేపి ఇస్తున్నా, దీనికి 10,000 నేను తీసుకుంటున్నా, 11,000 తీసుకున్నా అంటే నెలకు 1,000 రూపాయలు తీసుకుంటున్నాను నేను. 1,000 రూపాయలు అయింది నాకు. మార్నింగ్ 1 లీటర్ పాలు తాకిపించినా, ఈవినింగ్ 1 లీటర్ పాలు తాకిపించినా అనుకో, స్టార్టింగ్ 1-2 months దాకా 1 లీటరే తాకిపించినా అనుకో, నేను పాలు 100 రూపీస్ అమ్ముతున్నా. 200 నాకు డైలీ పోతే నెలకు 6,000 పోయింది నాకు. నేను 11 months తర్వాత దొడ్డలకి ఎంత డబ్బులు తీసుకుంటున్నా? 2 నెలల డబ్బులు కూడా నేను అది తీసుకుంటలేదు. అది నేను అదే 6,000 మేపేలాగా నేను 10 months మేపినా అంటే 60,000కు అమ్మాలి. 60,000కు అమ్మాలి లేదు చెప్పు నాకు కమర్షియల్లో. సో అది ఉన్నది నీకు 10,000 12,000 దొరికితే, నువ్వు 15,000 దొరికితే నువ్వు తీసుకుపోయి మేపుకుంటే నీకు ఉన్నది కాదు 1,50,000 ఎట్లా వస్తాయి కాదు. ఇట్లానే చూస్తే పెద్దగా అయిపోతాయి.
ఇట్లానే మనం ఉంచినాం అనుకో ఇట్లానే చూసుకుని పెద్దగా అయిపోతాయి. అది మనం గొర్రెలు తీసుకొచ్చినాం, ఇది సంవత్సరం దాకా మేపుతున్నాం మనకు వస్తున్నాయి రేట్. ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. నాకు టైం ఇట్లానే కనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోతాయి, చూస్తే మనకు చేతికి వచ్చేస్తాయి. ఇప్పుడు డబ్బులు అమ్మేమన్నా భయ్ హర్యానాలో రైతులు, గుజరాత్లో రైతులు ఈ బర్రెలు అమ్ముకొని ఇంటిలో పల్లి చేసి అమ్మాయిలు పెళ్ళికి చేసుకుంటున్నారు. వేరే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకో, ఈ బర్రెలు ఉన్నది ఆ డబ్బులతోనే కాదు వాళ్ళు సంసారం చేసుకుంటున్నారు కాదు. నువ్వు పాలకు ఒక బర్రె తీసుకోపోతే నీకు 10,000, 11, 12, 15,000 దాకా నువ్వు దాని మీద సంపాదిస్తే నీ ఇంటికి కూడా నడుస్తున్నాయి కాదు. మనం పిచ్చి లేదు కాదు, తీసుకుపోయిన మనుషులు పిచ్చి కాదు ఆయన ఆంధ్ర నుంచి 500 కిలోమీటర్స్ నుంచి బర్రెలు తీసుకోవడానికి వచ్చాడు అంటే ఆయనకు తెలుసు కాదు మేపుకొని సంపాదిస్తున్నాడని వస్తున్నాడు కదా ఇంత దూరం. నేను సంపాదిస్తున్నానని నేను 2000 కిలోమీటర్స్ వెళ్ళి నేను బర్రెలు తీసుకొస్తున్నాను కాదు. దీంట్లో నష్టమే ఉంటే ఒక డైరీ కూడా ఇప్పుడు దాకా అనిపించదు, ఒక్క డైరీ ఉండదు, పాలు కూడా లీటర్ కూడా కాదు, పావు లీటర్ కూడా నీకు దొరకదు. లాభం ఉన్నది అని అందరూ చేస్తున్నారు కాదు. తప్పులు చేసుకొని మీరు నష్టంలో పోతే దానికి బాధ్యత ఎవరిది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బర్రెలు కొనడానికి వెళ్తే ₹1,00,000 నీకు బర్రెలు కావాలి, ₹1,00,000 నీకు చెత్తనే దొరుకుతాయి. నేను రాసి ఇస్తాను, బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇస్తాను, నేను తమ్ కూడా పెడతాను. నువ్వు అది బర్రెలు తీసుకొస్తావు, చల్కా బర్రెలు లేకుంటే గ్రేడెడ్ ముర్రా లేకుంటే బీహార్ బర్రెలు, ఆ బర్రెలు నీకు ₹1,00,000 దొరుకుతాయి. ఓకే, నువ్వు బ్రీడ్కి వెళ్ళాలి అంటే డెఫినెట్గా 135 నుంచి నీకు 2 లక్షల దాకా బర్రెలు దొరుకుతాయి. ఇంట్రెస్ట్ మీద ఉన్నది, ఇట్లా మేపుకుంటారు. హర్యానాలో, గుజరాత్లో మంచి పాలు తాకిపించి మంచిగా తయారు చేస్తారు దుడ్డ. అర్థమైంది. ఇదే ఎగ్జాంపుల్, వాడు ఒక్కట్టు అది ఆయన మంచిగా జాగ్రత్త తీసుకుంటే ఎంత పెద్దగా అయింది. అదే వేరే రైతులు మళ్ళీ వేరే పని మనుషులు కూడా అట్లనే చూసుకుంటే ఇది కూడా ఆ పొజిషన్లో ఉండేది. అర్థమైంది. అది ఒక 50 మంచి కింద ఒక 10 గిద్దలు ఉంటే దాంట్లో 5 దొడ్డలే బతికే ఉంటాయి. వాడు సరిగా మేపుకుంటే ఇట్లా తయారైతాయి. 50 మనుషులకి ఏమంటే అరే 10 దొడ్డలు తీయాలి, బర్రెల దగ్గర తీసుకుపోయాలి, పాలు పిండాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ కట్టాలి. ఎందుకు రాబోయి 9 చచ్చిపోతే ఒక్కటే గుర్తా బతికే ఒక్కటి మీద మొత్తం బర్రెలకు చేతికు ఆ దొడ్డకు తీసుకొచ్చేస్తాడు. సో ఇది కూడా మనం పెంచాలి అంటే మన జాగ్రత్తనే మనం పెంచవచ్చు, లేకుంటే లేదు. 50 మనిషి వాడు పెంచాడు నిజం చెప్పాలి అంటే. అక్కడ 60 బఫెలోస్లో నా దగ్గర దాదాపు 25 దొడ్డలు ఉంటాయి. వీళ్ళు పెంచరు. వాళ్ళు కష్టం కాదు, ఒక్కొక్క గీదకి ఒక్కొక్కటి తీసుకుపోవాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ కట్టాలి. వాడు ఒక్క దొడ తిని మళ్ళీ చేతి మీద మొత్తం బర్రెలు తీసుకుంటారు. దీనికి ఇది కూడా బతకాలి కూడా. ఇది ఈ బ్రీడ్ అయితే సాఫ్ట్, ఎక్కువ చిన్న తప్పు కూడా అయితే చచ్చిపోతాయి. ఆవు పిల్లలాగా కాదు నిలబడడానికి. ఇది చాలా సాఫ్ట్ ఉంటాయి. 3 months 4 months కూడా మేపిన తర్వాత కూడా చచ్చడానికి ఏమైనా ప్రాబ్లం వస్తే చచ్చిపోతాయి, చెప్పలేము. సో నరేష్ భాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్కువ టైం అయిపోయింది ఈరోజు. చూసుకోవచ్చు మనకైతే మదర్ బాయ్కి అయితే రేట్లు అయితే ఇక్కడ చూసుకోండి, డిస్టర్బ్ చేయొద్దు. మదర్ బాయ్ని అయితే కొంచెం దూడలు ఇక్కడ ఫామ్లో ఉన్నాయని చెప్పి మనకైతే చెప్పారు. మొత్తం 10 దూడలు అయితే సేల్కి ఉన్నాయండి. ఇక్కడ ముర్రా బ్రీడ్కి సంబంధించింది. చూసుకోండి, వీటి క్వాలిటీ చూసుకోండి. మీకు ఇక్కడ ఎవరికైనా కావాలనుకున్నా నేరుగా వచ్చేయండి. మదర్ బాయ్ డైరీ ఫామ్కి ఎగ్జిట్ 15 దగ్గరే ఉంటుంది, పక్కనే. నేరుగా వచ్చి దీనికి ఎంత రేటు అని మాట్లాడండి. రేటు విషయం అయితే చెప్పలేదు, ఎందుకంటే తక్కువనే ఉంటాయి రేట్లు అయితే, మీరు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ 10 దూడలు ఉన్నాయండి, వీళ్ళ ఫామ్లో ఉంటాయి. వీళ్ళ ఫామ్లో దూడలనే ఇట్లా తయారు చేస్తారు. ఇక్కడ వేరే దగ్గర ఇంకొక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో నుంచి అయితే 10 దూడలు తీసుకొచ్చారు ఈరోజు అయితే. మొత్తం కూడా 10 అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే సేల్కున్నాయండి. వీటి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. అంటే మనకి ఇప్పటిదాకా చెప్పాడు కదా మజర్ బాయ్ అయితే చెప్పింది కదా, వర్కర్ చూసుకునేదాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా కూడా మనకి వర్కర్ చూసుకునేదాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వర్కర్ చాలా ఇంట్రెస్ట్తో మేపుతేనే దూడ తయారవుతుంది. దూడ మంచి దూడ తయారవుతుంది. పాలు దాపించే టైంకి దానా వేస్తేనే మనకైతే దూడ అనేది తయారవుతుందని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. చూసుకోండి, ఇక్కడైతే 10 దూడలు ఉన్నాయి. రేటు టైటిల్లో నెంబర్ ఉంటుందండి. రేటు విషయం మీకు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి. మజర్ బాయ్ డైరీ ఫామ్, పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి దూడలు అయితే 10 దూడలు సేల్కున్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రండి. థ్యాంక్ యూ అండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.